మందు బాబులం మేము మంది బాబులం. మందు బాబులం మేము మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజు. ఇదే నువ్వు తీసుకో. బీరు అదే తల్లి బీరు తాగొద్దే నువ్వు, ఇది తాగు. చిల్లాంతో పక్కన కూర్చొని తాగుతావా? స్మెల్ వస్తుందా? నేను తాగినా దాని దగ్గర చూడు. అసలు నీకు అలవాట్లేదు కదా, ఎట్లా తాగుతున్నావు? అలవాటు చేసుకున్నామని తాగుతున్నాను. ఇగో ఇద్దరు కూర్చొని తాగుండే నేను పోతా, బెస్ట్ ఆప్షన్. అదే పిచ్చోను అలా నువ్వు మరి దాని బాధ అంటే పెళ్ళి అంటే వేసుకో మరి. నీ గురించి ఎంగేజ్మెంట్ అయ్యాక ఇన్ని రోజులు ఎవడు ఉండడు. మాట్లాడకే బాధ వేస్తుంది. నీకు అసలు ఏం బుద్ధి మోని, నాకు కోపం చెప్పారు మోని. మాట్లాడు ఊసే బయటికి. తాగుదాం మందు తాగుదాం ఊదాం కలిసి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ రవి. ఏమన్నా ఏమన్నా మళ్ళీ చెప్పవా? రావట్లేదు. రాయల్ రవి, రాయల్ రవి, రాయల్ బతకాలి. రాయల్ రవి. సో హలో గైస్, వీడియో ఏంటంటే ఈరోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నా, వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా, వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిచ్చు పెడదాం అనుకుంటున్నా. సో దానికోసం ఈ వీడియో చుట్టుపక్కలకి నన్నే ముందేసిస్తున్నాడు మా అన్నయ్య. ఫస్ట్ టైం నాగస్ మీద ఇంత ప్రాంక్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను గైస్, అసలు ఏం అనుకోకండి మీరు. అదేం ప్రాంక్ అంటే, ప్రాంక్ ఏంటంటే మౌని నేను కలిసి మందు తాగుతున్నాం ఇప్పుడు. గాయస్ ముందే చెప్తున్నా, ఇది మందు కాదు ఏం కాదు, జస్ట్ ప్రాంక్ మాత్రమే. నాగా రియాక్షన్ చూడడానికి మౌని తాగుతుందంటే రియాక్షన్ రియాక్షన్ ఎట్లా ఇస్తారని చెప్పి తాగుతున్నాము. ఇది ఫస్ట్ టైం కాబట్టి వాడు కొడతాడా తిడతాడా ఏమో తెలియట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చేప్పుడు ఇలాంటి ప్రాంకులు చేయలేదు, ఇలాంటి పనులు కూడా చేయలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందా అంటే, నా మీద నిజంగా ప్రేమ ఉందంటే తెలుసు కదా, ఒక పొజిటివ్నెస్ ఏదో వస్తుంది కదా, ఏమంటారు అదేనా, అలాగా వాడికి నా మీద ఎక్కువ ఉందా లేదా అని చెప్పి గైస్ నిజం చెప్తున్నాను. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా నేను కొడతాడు. వీలైతే నా మీద అసలు ఎంగేజ్మెంట్ అయ్యి ఇట్లాంటి పని ఇట్లాంటి వీడియో చేస్తున్నాను. నాగా రాగానే ఎంగేజ్మెంట్ అయ్యి 4 months అవుతుంది. 4 monthsలో ఇంకా నన్ను పెళ్లి చేసుకోవా, ఇంకెన్ని రోజులు ఇట్లే ఉంటావు అని చెప్పి దాని మీద గాయ్స్ నా తప్పు అయితే ఏం లేదు. మరి అవన్నీ చేయమంటున్నాడు మా అన్నయ్య, ఏం చెప్తే నేను అదే ఇది కామెంట్. ఇది కామెంట్స్ లో వాళ్ళు అడిగారు కాబట్టి, వాళ్ళకి ప్రాంక్స్ కావాలి కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. అంతేకాని తప్ప ఇది ఏమి మీరు ఏదో అనుకొని ఏం బ్యాడ్గా అనుకోకండి నా గురించి. ఇది ఒక్కటి ఓకేనా? సరే నువ్వు నాకు ఫోన్ చేయి. నేనెందుకు ఫోన్ చేసి నేను తాగుతున్నాను చెప్తానా? ఇట్లా పట్టుకో చెప్తా. కెమెరా పెడతా గాయ్స్, ముందే చెప్తున్నా. అసలు ఎలా యాక్టింగ్ చేయాలరా? మందు బాబులం మేము మంది బాబులం. మందు బాబులం మేము మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజు. గైస్ నేను రెడీ కూడా అవ్వలేదు. కాదు ఎలా యాక్టింగ్ చేయాలి చెప్పండి. తాగుతులు దానిలో ఇట్లా డ్రెస్ పైకి అనుకో, టీ షర్ట్ల పైకి అనుకో. గురు సినిమాలు ఉంటుంది చూడు హీరోని. నిన్ను పట్టేసుకుంటా, నిన్ను పట్టేసుకుంటా, జంట కట్టేసుకుంటా. హలో ఏడా నాగా? దీన్ని ఏమన్నావు నువ్వు మౌనిని? గొడవ పడ్డరా ఏమైనా? నేను మా రూమ్లో కూర్చుంటే అవి పక్కన వచ్చిన తీసుకొచ్చి ఏమంటుంది, అజిత్ మామ రూమ్లో కూర్చుంది. చెప్పాను నా దగ్గరికి రాగానే ఏంది చెప్పరా అంటే, నాగా నా పైన గొడవ పడుతుండు అని చెప్పి మంద తాగుకుంటూ కూర్చుంది. నాకు బీరు ఇచ్చింది, అట్లా బిజర్ వేసుకొని తాగుకుంటూ కూర్చుంది. అజిత్ మామ రూమ్లో ఉంది, పిచ్చి పిచ్చి చేస్తుంది. అయిపోయింది గైస్, నేను మాత్రం ఈరోజు తొందరరా
ఇదే నువ్వు తీసుకో. బీర్ అదే తల్లి బీరు తాగొద్దే నువ్వు ఇది తాగు. తాగమోని ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పినావా? ఏం చేస్తున్నావే? తాగుతున్నా ఆ? తాగుతున్నా. మోని కోపం తెప్పియకు, నీకు అలవాటు కూడా లేదు. ఎందుకు వచ్చినో చెప్పు. జస్ట్ ట్రై చేద్దామని. కూర్చొని కూర్చో కూర్చో ట్రై కూర్చో చేద్దామని. ఏంద్రా కూర్చునేది? అదే బాగా చెప్తున్నా స్వామి నీకు చూడు. అన్నీ తాగమని బియర్ సగం వరకు తాగేసిన, ఇది ఒక షాప్ ముందు ఇంకా తాగని. ఎన్ని తెప్పించినావు నువ్వు? మా నువ్వే కదా నన్ను పిలిపించినావా? నువ్వే నన్ను పిలిపించావు కదా. నువ్వే తెప్పించినావు. ఏ మెంటల్ దానా తినేసి నీ అమ్మ కొద్దిగా చచ్చిపోతావు. నన్ను ఎందుకు కొడతావు నువ్వు? ఎందుకు తాగుతున్నావు? నీకు అలవాట్లేదుగా. నాగదత్తనని చెప్తుంది. నువ్వేంది అయినా పిచ్చి? నేను వచ్చి కూర్చున్నా, నేను తాగుతున్నా. అబద్ధాలు ఆడమాకు, నువ్వే తెప్పించినావు కదా. నీ మీద ప్రామిస్ ఇవ్వు. చిల్లాంతో పక్కన కూర్చుని తాగుతావు కదా. స్మెల్ వస్తుందా? నేను తాగినా దాని దగ్గర చూడు. చూడ ఒకసారి నా దగ్గర రాకు. బాగుంది వస్తుంది. చూడ నాకు ఫోన్ చేసి మరి పిలిపించింది. కోపం వస్తుందా? ఎందుకు తాగుతున్నావే? ఏమేం చెప్పు, నీకు ప్రాబ్లం ఏం చెప్పు. నాకు బోల్ బాధలు ఉన్నాయి. మొన్న ఏమో ఎక్కువైందా తాగింది? ఎక్కువ ఇక్కడికి ఎక్కుతుంది. నేను ఎందుకని కోపం బాధట్లే చేయి చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతుండే ఈ పాటి దెబ్బలకి. ఎందుకు చచ్చిపోతావు? తాగినంత మంది చచ్చిపోతారా? ఏమన్నా చెప్పున్నా నాకు నాగా మస్తు చెప్పిస్తుండే, నాగా నేను కూర్చొని తాగుతుంటే అన్న ఏం కాదు నువ్వు కావు, నేను నాగంతో మాట్లాడుకో. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎందుకు తాగుతున్నావు? నాకు బోల్ బాధలు ఉన్నాయి నాగార్జున. మోని నేను మంచిగా చెప్తున్నా మోని. ఏంటి మంచి చెప్తున్నావు? తొక్క దెబ్బ ఎడికెళ్ళి. నా ఇష్టం. ఎందుకు నీ ఇష్టం? ఎందుకా? ఇక్కడికి వచ్చింది తాగనీకే, ఎంజాయ్ చేయనీకేనా? అవును, ఎంజాయ్ చేయనీకి వచ్చిన. ఇప్పుడు ఏమైతుంది? ఒకసారి తాగితే అసలు నీకు అలవాట్లేదు కదా, ఎట్లా తాగుతున్నావు? అలవాటు చేసుకుందామని తాగుతున్నాను. అలవాటు ఉందని చెప్పినాగా మావని, అలవాటు ఉందని చెప్పినావా నాతోని. ఇప్పుడు ఇది ఎవడు తెచ్చిండు? అసలు ఎవడు కొన్నాడు నీకు? బై ప్రామిస్ బై అమ్మతోడు నేను అబద్ధాలకు దొంగ నాకు. సారీ మౌని, తాగి నన్ను కూడా తెప్పించిందే నువ్వు, మళ్ళీ నన్ను అంటున్నావు. యాక్టింగ్ దెంగమ్మో, నువ్వు తాగి తమాషాలు దెంగినావు అనుకో, నాకు నేనెందుకు తమాషాలు చేస్తా? నేనెందుకు తమాషాలు చేస్తా? నువ్వు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? చెప్పు మరి. నువ్వేం చేస్తున్నావు? 5 నెలలు అవుతుంది ఎంగేజ్మెంట్ అయ్యి, పెళ్లి టాపిక్ తీయలేదు, ఏం తీయలేదు. ఎట్లుంటది? చెప్పు. అంటే పెళ్లి చేసుకోవాలని తాగుతావా? అవును, నువ్వు అసలు పెళ్లి టాపిక్ మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదు. నాకు మా ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు, ఆ ప్రెషర్ దిగిపోదామని. నాకు ఎక్కువ బూస్ట్ అండ్ బియర్ బాగుంటుంది తెలుసా. ఎప్పుడు ట్రై చేసినావా? నిజం చెప్తున్నా, పుట్ట బుద్ధి అయితే నిజంగా. కొట్టుకు కొట్టుకుందావా? నాకు కొట్టుకుంటాను, నేను కొట్టుకుంటాను. చెప్తున్నా, నేను ఒకటి చెప్తా, ఇగో ఇద్దరు కూర్చొని తాగుండే నేను పోతా, బెస్ట్ ఆప్షన్. అదే పిచ్చోను అలా నువ్వు మరి దాని బాధలు అంటే పెళ్ళి అంటే వేసుకో మరి. ప్రాబ్లం ఏంది? ఎవడైనా 5 నెలలు అవుతుంది పెళ్లి టాపిక్ తీయకుండా ఎట్లా ఉంటారు? 5 నెలలు పెళ్లి చేసుకుంటాను తాగుతావా? పెళ్లి చేసుకుంటే నా ప్రెషర్ అవుతుంది ఇంట్లో. తొక్కలాగా పైసలు వద్దు, పైసలు వద్దు. నీ గోల్ చేయను పెట్టు, నా గురించి అని చేసావు కదా. గోల్ చెంత ఇవ్వడానికి పెళ్లి చేసుకుంటాడా? వేస్ట్ అయినా పాస్ట్ తయారవడం కాదు, పాస్ట్ పెళ్లి చేసుకోవడం గొప్ప. అర్థమవుతుందా? అందుకే లేట్ చేసుకున్నాను. ఏం లేట్ గా ఇన్ని నెలల ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన. ఇప్పుడు ఒక 5 నెలలు, ఇంకెన్ని నెలలు వెయిట్ చేయాలి నీ గురించి? ఎంగేజ్మెంట్ అయ్యాక ఇన్ని రోజులు ఎవడు ఉండడు. మాట్లాడకే బాధ వేస్తుంది.
కోపంలో ఇంకా ఎక్కువ తాగేస్తాను. అరే నువ్వేంద్రా, నీకు అసలు ఏం బుద్ధి మోని నాకు కోపం తెప్పారు మోని. దానికి అలవాటు కూడా లేదురా. నాకేమన్నా అలవాటు ఉందా తాపనికే? అదే పని చేస్తున్నా తాపుకుంటూ. నాకు సైకి దింగుతుంది మోని, చూడు ఎట్లా అయిపోతున్నావు మోని, ఇట్లా చేస్తున్నావు. మీ అమ్మలకి ఏం చెప్పాలి చెప్పు. దీని ఇగో ఇది మోని, ఇది తిను. ఏమన్నా ఇగో ఇది పోయినాక రాదు కానీ ఫస్ట్ ఇంత మాట్లాడు. బయటికి కాలు ముట్టుకుంటాము ప్లీజ్, చెయ్యకి ఎట్లా చాలా ఎక్కువ చేస్తున్నావు. పోయినాక రాదు పోయినాక మజాక్ అవుతుంది రవి. నేను చెప్తున్నావు మీరు ఏమని చేస్తాను చీస వల్ల పడితే మరి నేనేం చేయాలి? చెప్పబోయే మళ్ళీ పోయిన తర్వాత అంటే మధ్యాహ్నం పెళ్లి చేసుకో స్వామి, నన్ను చేసుకుంటాము. పైసలు ఉండొద్దా? పైసలు టాపిక్ కాదు, నువ్వు చేసుకున్న వాళ్ళకి ఇట్లానే కూర్చుంటావు. పట్టుకుంటాను ప్లీజ్. నేను ఏమంటా అంటే ముగ్గురం కోసం తాగుదాం, పెళ్లి గురించి మంచి డిస్కషన్ వస్తుంది అప్పుడు తాగుదాం. నీకు అలవాటే కదా బియర్. బియర్ అండ్ బూస్ట్ ఎప్పుడు ట్రై చేసినావా? బియర్ అండ్ బూస్ట్ తయారు చేసినావా? నేను తాగుదాం మందు తాగుదాం ఊగుదాం కలిసి మాట్లాడదాం. నిజం చెప్తున్నా. అది కొద్దిగా తాగు మంచిగా, అప్పుడు డిస్కషన్ మంచిగా అవుతుంది. మెంటల్ తెప్పియకు రవి, రవి నాకు కోపం తెప్పియా కదా రవి చెప్తున్నా. అవునే అది ధర్మమే. కొట్టినా ఇంకో చచ్చిపోతావు. కొట్రా అమ్మ నీ ముఖం చూసే నాకు అమ్మ ఎందుకే ఇట్లా చేస్తున్నావు? ప్లీజ్ పెళ్లి చేసుకోవాలంతేనా? చేసుకుంటాం ముందు వదిలే. ఎప్పుడు చేసుకుంటే 2 నెలల్లో పెళ్లి చేసుకుంటా. డబ్బులు ఎట్లా అప్లికేషన్ చేసుకుంటా. పెళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఇట్లా చెప్పినావు కదా ఇందాక. ఎంగేజ్మెంట్ కూడా అప్పు చేసే చేసుకున్నా. అట్లా చెప్పలేదు, ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు 2 నెలలు వేసుకుంటా అని చెప్పినావు అంటే 4 నెలలు ఏంటంటే అదే చెప్తుంది. ఇప్పుడు పైసలు లేవు ఏం చేయాలి మరి? చేసుకుంటా 2 నెలలే చేసుకుంటా. 2 నెలలు పక్కా వాళ్ళకి చెప్పు 2 నెలలు చేసుకుంటాను. ఎవరికి? ఇది మందు కాదు ఏం కాదు, వాటర్ అయ్యేదా మీకు? సద్య పైన సరుపు నీళ్ళు వచ్చిందా? ఎప్పుడెప్పుడు వీడియో ఎట్లా పెట్టిరా? చిన్న గోల్లా ఇట్లా సజ్జలా ఉంటాయి కదా, దానిపైన పెట్టినాం. అదే మీరు ఏం నిజం చెప్తున్నా. నాకు పిచ్చి తెంగుతుంది. నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే చచ్చిపోతుండేది. ఇది నువ్వు ఉన్నావు కాబట్టి నేను కంట్రోల్ ఉన్నా. మళ్ళీ ఎందుకు దీన్ని పరువు తీయొద్దు, నీ ముందర కొట్టి చిన్న చూపు అయిపోద్దని కొట్టాలి కదా. ఆడ ఫస్ట్ ఆడ బ్యాడ్ అయితే కొట్టింటే పట్టుకుంటే తాగితే ముద్దు పెట్టుకుంటా. తాగలేం కదా, సరుపు నీళ్ళు అవదు, సరుపు నీళ్ళు తాగినాం. గైస్ ఇది ఎంత చెత్తోడు కాకపోతే మళ్ళీ సరుపు నీళ్ళు ఇచ్చాడు నోట్లో. మీ ఇద్దరి పైన ప్రాంక్ చేసిన, ఈయన పైన పెళ్లి ప్రాంక్, నీ పైన సరుపు నీళ్ళు ప్రాంక్. ఎట్లుంది? నా మీద రివెంజ్ తీసుకుంటా. ఇట్లాంటి వీడియోలు చేయకూడదు, ఇప్పటికే దెంగలు. సరే పెళ్లి ఎప్పుడు చేసుకుంటా? సో గైస్ నిజంగా అమ్మతోడే చెప్తున్నా, పైసలు లేవు. అమ్మ మీద పైసలు లేవు, అమ్మ మీద ఒట్టు నిజంగా పైసలు లేవు కాబట్టి లేట్ అవుతుంది. మీరు కూడా క్వశ్చన్లు అడుగుతారు, ఇది కూడా నన్ను సావగొడుతుంది. నా పరిస్థితి అర్థం చేసుకొని నిజంగా ఒక 2 నెలల్లో నేను సెట్ చేసుకుంటున్నా. అవుతుంది, నాతో అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము సబ్స్క్రైబర్స్ అందరం కోరుకుంటుంది ఒకటే, మీరు మంచిగా పెళ్లి చేసుకుంటాం. కానీ 2 నెలలు మళ్ళీ చేసుకో ప్రాంక్ అని చెప్పి ఫస్ట్ తిరుగుతుంది, మీ ఇష్టం. మిమ్మల్ని ప్రాంక్ అని చెప్పేసుకున్నాం. సో గైస్ ఒకవేళ నిజంగా ఇడు 2 నెలలు చేసుకోకపోతే నిజంగా నిజంగా తాగి చూస్తా నువ్వు ఉంటావా? రవిగాడు ఉండు కాబట్టి పెట్టుకొని చేద్దాం, లేకపోతే చచ్చిపోతావు. 2 నెలల్లో మా పిల్ల తాగదని నాకు తెలుసు, కానీ నాకు అలవాటు చేసుకుంటాను. గైస్ చెప్పండి ఎలా అలవాటు చేసుకోవాలో. తాగుబోతులలో ఉంటాయి. అజిత్ మామ రౌడీ షెట్టర్ బాయ్
యమ్మ, సరే ఇంకేదో. నీకు క్లారిటీ వచ్చిందిగా పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకుంటా. ఆడ ఎలాగ చేసుకోవాల్సిందే 600 106 ఎలాగ చేసుకోవాలి. తొందర చేసుకోవాలా లేట్ చేసుకోవాలా తొందర చేసుకో. తొందర చేసుకుంటాడని 2 మంత్స్ టైం ఇచ్చింది 2 మంత్స్ తర్వాత సో గైస్ కొట్టేసి చెప్తున్నాడు 2 వీళ్ళు నెలలు నిజం చెప్తున్నా, ఇది నిజంగా ప్రాంక్ కాకపోయి ఉంటే ఆ. దీని పరిస్థితి నిజంగా నేను కెమెరా ముందర ఏం చేయను. ఒకవేళ కెమెరా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, ఒకవేళ రవి గారు లేకపోయింది ఇది తాగి నాకు కనిపించుంటే కొట్టి చంపుతుండే. ఇది నిజం. పొట్టు ఎట్లా కొట్టు కొట్టు ఆకలుంది ఆయాసే ఎక్కు ఎక్కు ఎక్కుతా ఎక్కిందా సర్పులీలకి? ఏందిరా? సర్పులీలకి ఎక్కిందా? తాగిందా లేదు? సో గైస్ వీళ్ళతో పంచాయతీ అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ డూ అండ్ సబ్స్క్రైబ్. నచ్చలే, నాకు నచ్చలేదు. సరే వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చేసిన. ఇంకేమైనా ప్రాంక్ చేయాలి ఎవరి మీద అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చచ్చిపోతుంది ఆ సో prank గైస్ చేసినందుకు. బై, లవ్ యూ ఆల్.